రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఉన్నాయి, కానీ విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు డబ్బులు లేవా అంటూ నిలదీశారు. విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, పేదలకు విద్యను దూరం చేస్తుందంటున్న గణేష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన పోరాడేందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయిలు బీజేపీ లడాయి పేరుతో ఉద్యమం ప్రారంభించింది. దీనికి సంబంధించి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మన మధ్య ఉన్నారో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఫీజు బకాయిలు బీజేపీ లడాయి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏంది దీని ఉద్యమం? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన బకాయిలు, ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవి ఏమంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసి మా దగ్గర డబ్బులు లేవని, పైసలు లేవని రోజు రేవంత్ రెడ్డి నానమ్మ కథలు చెప్తా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్లో వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల పక్షాన అదేవిధంగా యువకుల పక్షాన కొట్లాడతామైనటువంటి రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక మంది బీసీ ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్లు అందలేక, ఫీజు రియంబర్స్మెంట్ అందలేక వారు చదువుకు నోచుకోలేకపోతున్నారు. అనేక మంది డిగ్రీలు అయిపోయిన తర్వాత, బీటెక్లు అయిపోయిన తర్వాత వారి యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, వారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ప్రభుత్వం చెల్లించలేకపోతే ఈరోజు కళాశాల యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడంలో వారిని సతాయించి వారిని ఈరోజు రక్తం తాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక విద్యార్థి డిగ్రీ కానీ, పీజీ కానీ, బీటెక్ కానీ అయిపోయిన తర్వాత ఒక ఎడ్యుకేషన్లో ముందుకు పోవాలి అన్నా ఈరోజు సర్టిఫికేట్లు కావాలి. కానీ ఈరోజు కళాశాలలు అదేవిధంగా ప్రభుత్వం కుమ్మక్కైపోయి డబ్బులు ఇస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఈరోజు కళాశాల అంటూ ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే, రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి పైసలు లేవని చేతులెత్తేసి మాడుతున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వే మూసీ నది పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు, హైడ్రా పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. నువ్వు కొత్త సిటీ అని, నూతన సిటీ అని పెద్ద పెద్ద సిటీలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. కానీ ఈరోజు పేద మధ్యతరగతి ఉన్నటువంటి విద్యార్థుల వారి యొక్క పక్షాన ఈరోజు ఫీజులు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు రిలీజ్ చేయంటే పైసలు లేవంటున్నాడు. ఒకటే హెచ్చరిస్తావు రేవంత్ రెడ్డి, నీకు కమిషన్ల కోసం మూసిని తీసుకొని కమిషన్లు కావాలి, కానీ ఈరోజు విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు వారికి ఇస్తే ఈ ప్రభుత్వానికి కమిషన్లు రావు. అందుకనే ఈ రేవంత్ రెడ్డి న్యూ సిటీ అని పేరుకొని ఈరోజు విద్యార్థులను మోసం చేస్తున్నాడు, యువకులను మోసం చేస్తున్నాడు, రైతాంగాన్ని మోసం చేస్తున్న పార్టీ ఏదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క కళాశాలకు పోతాం, ప్రతి ఒక్క విద్యార్థిని కలుస్తాం, వారి యొక్క సమస్యలు తెలుసుకుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన వారి యొక్క సమస్యల కోసం ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రోడ్లపైకి ఈరోజు రేవంత్ రెడ్డి గల్లా పట్టి అడుగుతాం. రేవంత్ రెడ్డి విద్యార్థులకు గెలిచినటువంటి 40 లక్షల మంది విద్యార్థులకు గెలిచినటువంటి ఈ యొక్క ఫీజు బకాయిలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు వెంటనే రిలీజ్ చేయాలని రోజు భారతీయ జనతా పార్టీ వారి కోసం కొట్లాడతామని చెప్తా ఉన్నా. ఏదైతే విద్యార్థుల పక్షాన పోరాటం విద్యార్థులు బకాయిలు చెల్లించి అదేవిధంగా యజమానానికి సహకారం అందించే విధంగా అదే రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి ఒత్తిడి వేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పక్షాన ప్రతి కళాశాలకు వెళ్ళి ప్రతి కళాశాలలో విద్యార్థులకు ఫీజు చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి వేస్తామని గణేష్ చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.